నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా ఇవాళ మన కొటేషన్ ఏంటో చూద్దాం. చాలామంది చెప్తూ ఉంటారు గతాన్ని ఇంక వదిలేసేయాలి, ప్రజెంట్ గురించి ఆలోచించాలి, అది ఇంపార్టెంట్ అని. కానీ గతం ఎప్పటికీ మర్చిపోకూడదండి. గతం మర్చిపోండి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే, దాన్నే గుర్తు తెచ్చుకొని దాన్ని బర్డన్గా ఫీల్ అయ్యి ప్రస్తుతాన్ని మన ప్రస్తుతంలో లేకుండా గతంలో జీవించొద్దు అని చెప్తుంటారు. కానీ గతాన్ని మర్చిపోమని కాదు. గతం గుర్తుంటేనే మనం ప్రస్తుతం ఏం చేయకూడదు, ఏం చేయాలి తెలుస్తుంది. మరి ఓన్లీ ప్రజెంట్ లైఫ్లో బ్రతుకుతూ ఉంటే నెక్స్ట్ 5 years నేనేం చేయాలి, నెక్స్ట్ 10 years ఏం చేయాలన్నది లేకపోతే ప్రజెంట్కి అసలు అర్థం ఉండదు. సో మనకి ఫ్యూచర్ మనకు మైండ్లో ఉండాలి, గతం మైండ్లో ఉండాలి, ప్రజెంట్లో బ్రతకాలి. అంతేగాని గతం మర్చిపోండి, ఫ్యూచర్ గురించి మర్చిపోండి, ఇప్పుడు ఒక్కటే గుర్తుండాలి, అది కాదండి. గతం ఉంటేనే కదా మనకి ప్రజెంట్ అనేది ఉంది. ప్రజెంట్ అనేటటువంటిది ఫ్యూచర్లో మనం ఎక్కడికి వెళ్ళాలని తెలిస్తేనే కదా మనం ప్రజెంట్ నడిపేది. సో ఈ 3 ఇంటర్లింక్డ్, అది మనం తెలుసుకోవాలి. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. నగర స్టైల్, ద్రవిడ మరియు వేసర, ఈ పదాలు దేనికి సంబంధించినవి అని అడుగుతున్నారు. ఇవి దేనికి సంబంధించినవి? టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఆన్సర్ సి. ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఇవ్వబడినవి. సో అందుకని టగటక మీరు కొంచెం స్టాటిక్ సబ్జెక్ట్ చదివింటే మనం వీటికి టగటక ఆన్సర్ చెప్పగలం. బ్రహ్మ సమాజ్ అనేటటువంటిది రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిలో ఏది తప్పో చెప్పమంటున్నా, వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఐడియోలేటరీ అంటే విగ్రహారాధనని ఇది అపోజ్ చేసింది, ఎస్. ప్రీస్ట్లీ క్లాస్ ఖచ్చితంగా ఉండాలి రిలీజియస్ టెక్స్ట్ని ఇంటర్ప్రెట్ చేయాలంటే అని చెప్పిందా? ఇది డినై చేసింది అంటున్నారు. ప్రీస్ట్లీ క్లాసే ఖచ్చితంగా ఉండాలి రిలీజియస్ టెక్స్ట్ని ఇంటర్ప్రెట్ చేయడానికి అని కాదు కదా. సో డినై చేసింది అన్నది కరెక్ట్ స్టేట్మెంట్. వేదాస్ అనేవి ఇన్ఫాలియబుల్ అని చెప్పింది అంటున్నారు. వేదాస్ ఇన్ఫాలియబుల్ అని చెప్పింది ఎవరండి? దయానంద సరస్వతి కింద ఉండేటటువంటి ఆర్య సమాజ్, అవునా కాదా? సో అందుకని 3వ స్టేట్మెంట్ తప్పు కాబట్టి 3 ఎక్కడెక్కడ ఉంటుందో అవన్నీ రాంగ్ అవుతాయి. సో అయితే ఏ కానీ బి కానీ, మనకు ఫస్ట్ది కూడా కరెక్ట్ అని తెలుసు కాబట్టి ఆన్సర్ బి 1, 2. థర్డ్ క్వశ్చన్ చూడండి. సాంఖ్య ఫిలాసఫీ, మనకి సాంఖ్య ఫిలాసఫీ అని, న్యాయ ఫిలాసఫీ అని ఇలాగ ఫిలాసఫీస్ ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి రెండిట్లో ఏది కరెక్టో చెప్పంటున్నారు. రీబర్త్, ట్రాన్స్ మైగ్రేషన్ అంటే మళ్ళీ పునర్జన్మ, వీటిని ఇది యాక్సెప్ట్ చేయదు సాంఖ్య ఫిలాసఫీ అంటున్నారు. లేదు, ఇది బిలీవ్ చేస్తుంది. సో ఇది తప్పు. రెండవది, సాంఖ్య ఫిలాసఫీలో సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి బర్త్ నుంచి లిబరేషన్ దొరుకుతుంది, అంతేగాని ఎక్స్టీరియర్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరో పూజారి లేదా ఇంకోటి దానివల్ల కాదు, మన సెల్ఫ్ నాలెడ్జ్ వల్లే లైఫ్కి లిబరేషన్ ఉంది అన్నారు. అవునా కాదా? ఎస్. సో ఆన్సర్ బి 2 ఓన్లీ. 4 చూడండి. మృచ్ఛకటిక అనేటటువంటిది రాసినటువంటి శూద్రక, ఇది దేన్ని డీల్ చేస్తుంది? ఇదిగో లవ్ అఫేర్ బిట్వీన్ రిచ్ మర్చెంట్ మరియు వాళ్ళ కోర్టిజాన్ అన్నమాట. రైట్, ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించింది, మీడియా రిలేటెడ్ ఇష్యూస్. రీసెంట్గా ట్విట్టర్ అనేటటువంటిది ఒక హ్యాష్ ట్యాగ్, ఈ ఫార్మర్ జీనోసైడ్ అంటే ఏంటండి? అందరినీ గుంపుగా వాళ్ళని హత్య చేయడము, హతమార్చడము అన్నట్టుగా అనమాట జీనోసైడ్ అని. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఫార్మర్ జీనోసైడ్ అని ట్విట్టర్లో కొన్ని అకౌంట్స్ ద్వారా ప్రాపగాండా జరుగుతుంది. అది చాలా అవుట్ ఆఫ్ బౌండ్స్ అండి. ఫార్మర్ ప్రొటెస్ట్ వేరు, ఫార్మర్ జీనోసైడ్ వేరు. సో అంత అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళింది. సో ఏవైతే అకౌంట్స్ వీటిని ప్రమోట్ చేస్తున్నాయో వాటిని తీసేయాలి అని చెప్పేసి ట్విట్టర్కి మన ఇండియన్ గవర్నమెంట్ అడగడం జరిగిందనమాట. ట్విట్టర్ ఇండియన్ కంపెనీ కాదు కదా, యూఎస్ఏకి సంబంధించిన కంపెనీ. తీసేయండి. ఒకవేళ మీరు కనుక ఆ కంటెంట్ రిమూవ్ చేయకపోతే, కంటెంట్ రిమూవల్కి రిఫ్యూజ్ చేస్తే మేము పీనల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఆ వెబ్సైట్కి సంబంధించి కొన్ని గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవచ్చు అనమాట. రైట్, ఈ రిపబ్లిక్ డే రోజు ఏదైతే ఈవెంట్ జరిగిందో ఫార్మర్స్కి సంబంధించి, దాన్ని ఫార్మర్ జీనోసైడ్గా పేర్కొన్నారు. అక్కడ ఒకళ్ళే అండి చనిపోయింది, అది కూడా పోలీసులు కొట్టడం వల్ల చనిపోలేదు. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జీనోసైడ్ అని పేర్కొనలేము. దాంతోపాటు కొంతమంది సెలబ్రిటీస్ దీని గురించి కమెంట్ చేయడము, యూకే యొక్క పార్లమెంట్లో దీన్ని డిస్కస్ చేయాలి. ఇవి మీరు చూసే ఉంటారు న్యూస్లో. యూకేకి సంబంధించి 1,00,000కు పైగా పిటిషన్స్, 1,00,000 మందికి పైగా సైన్ చేసి పిటిషన్ ఇస్తే దాన్ని వాళ్ళు పార్లమెంట్లో డిస్కస్ చేయాలి. మరి యూకే పార్లమెంట్లో డిస్కస్ చేయాలి మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ అని అక్కడ అడగడము. కొంతమంది
కొంతమంది సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడడం దీనివల్ల బాగా కాంట్రవర్సీ అయింది. సో ఈ కంటెక్స్లో అసలు సోషల్ మీడియాకి సంబంధించి గవర్నమెంట్కి ఎంతవరకు రెగ్యులేషన్ ఉండాలి, ఎక్కడ అది రెగ్యులేట్ చేయబడాలి అనేటువంటిది మళ్ళీ ఒక పెద్ద డిబేట్గా మారింది. అంటే మిస్ఇన్ఫర్మేషన్ ప్రాపగాండాని స్ప్రెడ్ చేస్తుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటే ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసేటటువంటి ప్లేస్లో ఇంటర్నెట్ని బ్లాక్ చేస్తున్నారు. బేసిక్ రైట్, ఇంటర్నెట్ అనేటటువంటిది బేసిక్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టు కొన్ని జడ్జిమెంట్స్లో చెప్పున్నాయి. మరి ఇంటర్నెట్ని బ్లాక్ చేయడము ఎందుకు చేశారు అని అడిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అన్నారు. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎస్, మరి అసలు వీటిని ఎలా రెగ్యులేట్ చేయాలి? సోషల్ మీడియా అనేది ఇప్పుడు భయంకరమైన టూల్గా మారుతుందండి, ప్రాపగాండా టూల్గా. ఏది నిజము ఏది కాదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా మరి ఇది వెళ్తుంది. సో ప్రాపగాండాకి వాడుకోవచ్చు, పాజిటివ్గాను నెగిటివ్గాను వాడుకోవచ్చు. దాన్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి, ఏ విధంగా పాజిటివ్ యూజెస్ ఉండేలాగా దాని నుంచి చూసుకోవాలన్నది ఇప్పుడు రియల్ ఇష్యూ. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది, జ్యుడిషియరీకి సంబంధించింది. రీసెంట్గా యూపీ అనేటటువంటిది ఒక ఆర్డినెన్స్ని తీసుకొని వచ్చింది కన్వర్షన్కి సంబంధించి. ఎగెనెస్ట్గా చట్టాన్ని తీసుకొని వచ్చిందండి. ఇదిగోండి, ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజన్ ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చింది ఉత్తరాఖండ్. సో వీటన్నిటికీ ఎగెయినెస్ట్గా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ని ఫైల్ చేశారు. వీటి గురించి చూడండి అవి ఎంతవరకు ఇదని చెప్పి. సుప్రీంకోర్టు లేదు, మేము దీంట్లో ఇప్పుడు మేము చూడదలుచుకోలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆల్రెడీ హైకోర్ట్స్లో అవి కేసెస్ ఉన్నాయి కదా, అవి చూడనివ్వండి తర్వాత చూస్తామని. సో ఈ కేసు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21కి, రిలీజియస్ రైట్స్కి ఆర్టికల్ 25కి మధ్య జరగబోయేటటువంటి ఇష్యూ అనమాట. చూద్దాం హైకోర్ట్స్ ఏం చెప్తాయో. ఆ తర్వాత ఒకవేళ ఇష్యూ సుప్రీంకోర్టుకి వెళ్తే అది ఏం చెప్తుందో వెయిట్ చూడాల్సిందే మనం. నెక్స్ట్ ఆర్టికల్ జాగ్రఫీ మరియు ఎకానమీకి సంబంధించింది, అర్బన్ ఏరియాస్, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి. రీసెంట్గా బడ్జెట్లో అర్బన్ ఏరియాస్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి స్పెసిఫిక్ బడ్జెటరీ అలొకేషన్స్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ఎఫిషియెంట్గా మనకి రకరకాల ప్రాజెక్ట్స్కి, అర్బన్ ఏరియాస్ లింక్డ్గా ఉండేటటువంటి రకరకాల ప్రాజెక్ట్స్కి బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి. ఆ బడ్జెట్ అలొకేషన్స్ని ఇంకా ఎఫిషియెంట్గా చేయొచ్చు. వాటన్నిటిని కన్వర్జెన్స్ అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి ఏవైతే బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయో అర్బన్ ఏరియా డెవలప్మెంట్ కోసమే, వాటన్నిటిని కలిపి ఫండ్స్ని, వర్క్ని ఎఫిషియెంట్గా చేయాలి అని చెప్తున్నారు. సరే, ఇంతకీ రీసెంట్ బడ్జెట్లో అర్బన్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఏ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారో చూద్దామా. రైట్, 42 సిటీస్లో పొల్యూషన్ తగ్గించేందుకు గాను అమౌంట్ అలొకేట్ చేశారు. పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మెరుగుపరిచేందుకు గాను 18,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. మరి టైర్ 2 సిటీస్, టైర్ 1 సిటీస్లో మామూలుగా మెట్రో ట్రైన్స్ అనే ఉన్నాయి. టైర్ 2 సిటీస్కి వచ్చేటప్పటికి తక్కువ జనాభా ఉన్న సిటీస్లో మెట్రో లైట్ మరియు మెట్రో నియో ఇలాంటి టెక్నాలజీస్ ద్వారా ఎకనామిక్గా వైబుల్గా ఉండేలాగా మెట్రో రైల్ని కల్పించాలి. సో ఆ ప్లాన్ చెప్పారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటటువంటివి తీసుకొని వస్తాము. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన 6 సంవత్సరాలకండి. సో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన, దాన్ని అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ అన్నారు. సో ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్కి సంబంధించి. ఓవరాల్గా అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ మేనేజ్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, అదర్ సోషల్ వెల్ఫేర్, ఇప్పుడు మన హెల్త్ కేర్ ఇదంతా కూడా, సో వాటన్నిటి యొక్క ఫండింగ్ని కలిపి బెటర్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. ఎందుకని అంటే మనకి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్, దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం 2050 కల్లా సగానికి పైగా జనాభా, నెక్స్ట్ వచ్చే 30 సంవత్సరాల్లో సగానికి పైగా జనాభా అర్బన్ ఏరియాస్లో నివసిస్తారు అని మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ 30%, అది 2025 కల్లా 35% వరకు పెరగచ్చు అని అనుకుంటున్నాం. సో ఇంత జనాభా చాలా తక్కువ ప్లేస్, అర్బన్ ఏరియాస్ చాలా తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి ఇండియాలో ఉన్నప్పుడు, అక్కడ క్వాలిటీ బెటర్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవంతా ఇంప్రూవైజ్ చేయాలి. దానికోసం ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అమృత్ అని, స్వచ్ఛ భారత్ మిషన్ అని, ఇలాంటి వీటన్నిటిని కన్వర్జ్ చేసుకొని, స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కన్వర్ట్ చేసుకొని ఈ ఫండింగ్స్ అన్నిటినీ యూజ్ చేసుకొని డెవలప్మెంట్ వైపుగా ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్. ఓవరాల్గా యుఎస్ఏలో కొత్త ప్రెసిడెన్సీ ఈ టైంలో ఏ విధంగా డిఫరెంట్ ఇష్యూస్ ఉండబోతున్నాయి అన్నది బ్రీఫ్గా చూద్దామండి.
చైనాతో మరి ట్రంప్ ఉన్నటువంటి 4 ఇయర్స్ కూడా ట్రేడ్ వార్ అనేది జరిగింది. ఆ ట్రేడ్ వార్ అసలు చాలా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ వెళ్ళడం జరిగింది, అవునా కాదా? సో దానికి సంబంధించి మళ్ళీ ఆ ట్రేడ్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడము, పాలసీ రీసెట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాంపిటీషన్ ఉంది, కానీ కొలాబరేషన్ కూడా చేసుకునేలాంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అది ఇద్దరికి నెగిటివ్, అటు చైనాకి నెగిటివ్, ఇటు యుఎస్ఏకి నెగిటివ్. సో ఎవరు వాళ్ళకి బెటర్గా ఉండాలనుకుంటారు కదా, వాళ్ళకి నెగిటివ్గా ఉండే పాలసీని తీసుకోవాలనుకోరు. సో ఆ నెగిటివ్ నుంచి బయటికి రావడానికి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి దాని నుంచి బయటకు వచ్చేస్తాము అన్నారు. దోహా డీల్ అనేది చేసుకున్నారు. ఆ దోహా డీల్ ప్రకారం టకటకటగా బయటికి వచ్చేయడం కాకుండా దాంట్లో ఒక పొలిటికల్ సొల్యూషన్ అనేటటువంటిది తీసుకోవాలి. ఆ పొలిటికల్ సొల్యూషన్ అనేటటువంటిది మరి ఆఫ్ఘనిస్తాన్లో పీస్ని ప్రమోట్ చేసేలాగా ఉండాలి. ఇండియాకు సంబంధించి డిఫెన్స్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇండియాని చైనాకి బ్యాకప్గా, చైనా కౌంటర్గా వాడుకోవడం దానికంటే కూడా ఇండియాని ఒక పార్ట్నర్గా మే నాట్ బీ ఈక్వల్, బట్ ఇండియా అనేది ఎమర్జింగ్ పవర్, సో ఒక పార్ట్నర్గా చూడగలగాలి. ఎకనామిక్ రిలేషన్స్ వైజ్గా లాస్ట్ 4 ఇయర్స్ బాగాలేదండి. మనకున్నటువంటి జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇవి తీసేయడము, టారిఫ్స్ వేయడము, ఇలా చాలా జరిగాయి. సో మన యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని, ఎకనామిక్ ఇంట్రెస్ట్ని పరిగణించే విధంగా 2 దేశాల మధ్య రిలేషన్స్ డెవలప్ అవ్వాలి. వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఎస్పెషలీ ఇజ్రాయెల్, పాలస్తీనా వీటికి సంబంధించి ఇజ్రాయెల్ అనెక్స్ చేసుకోవచ్చు పాలస్తీన్లో కొంత భాగాన్ని అన్నట్టుగా కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో మాట్లాడారు. సో అది కాదు, మళ్ళీ ఈ రెండింటికి సంబంధించి సొల్యూషన్, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ మనం చదువుకున్నాం కదా, తెలుసు కదా అందరికీ. ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. దాంట్లో ఇంపార్టెంట్ కంట్రీస్కి సంబంధించినవి మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాం, దాంట్లో ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వ్యాక్సిన్ నేషనలిజం అంటున్నారు. వ్యాక్సిన్ నేషనలిజం అంటే ఏంటి? మేమే దీన్ని తయారు చేశాము అన్నట్టుగా. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారు. రెండోది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చదువుకోవచ్చు. ఇక్కడ వ్యాక్సిన్ నేషనలిజం మేమే తయారు చేసాం కరెక్టే. సో వ్యాక్సిన్ డిప్లొమసీ అనేది మంచిదే, అన్ని దేశాలు కలిసి కోఆపరేట్ చేసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, యూకేలో కొత్త స్ట్రెయిన్, యూరప్లో ఇంకా డెత్స్ ఇవి తగ్గట్లేదు, కొంతవరకు మెరుగుపడినా ఉన్నాయి. ఎస్పెషల్లీ యూకేలో స్ట్రెయిన్ రావడం, ఇప్పుడు మనకు సౌత్ ఆఫ్రికాలో కొత్త స్ట్రెయిన్, ఇలాగా కొన్ని ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి. సో ప్రాపర్గా వరల్డ్ కంట్రీస్ అన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో గోల్ 3 వచ్చేటప్పటికి అందరికీ హెల్దీ లైఫ్ అనేది ఉండాలి, వెల్ బీయింగ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఆ కంటెక్స్లో కోవిడ్-19 అనేటటువంటిది ఓవరాల్గా అందరినీ మరి ఇబ్బంది పెట్టింది. ఈ కంటెక్స్లో వ్యాక్సిన్ కోఆపరేషన్, ట్రీట్మెంట్కి సంబంధించి ఇలాగ వీటన్నిటిలోనూ అందరూ కోఆపరేట్ చేసుకోవాలి. ఈ పాండమిక్ని అందరూ కలిసి కలెక్టివ్గా దీని నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాలి. ఆల్రెడీ దాని యొక్క ఇంపాక్ట్ అందరి మీద ఉంది, సోషల్ సిస్టమ్స్ మీద, హెల్త్ సిస్టమ్స్ మీద, ఎకనామిక్ సిస్టమ్స్ మీద. మరి ఎలాగ మనం కలిసి ఉంటామన్నదా, ఎలాగ బయటకు వస్తాం అనేది మనకు చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ మరియు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా చదువుకుంటాము. ఇక్కడ ఇంక్లూజివ్ సస్టైనబుల్ గ్రోత్ అంటున్నాం. ఇంక్లూజివ్ సస్టైనబుల్ గ్రోత్ అంటే ఏంటి? అది అన్ని వర్గాలని ఇంక్లూడ్ చేసుకొని గ్రోత్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని గ్రోత్ ఉండాలి. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేసింది. దాంట్లో ఎన్విరాన్మెంటల్ రిస్క్ అనేటటువంటిది ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీకి హయ్యెస్ట్ థ్రెట్ని కలిగి ఉంది అని చెప్తున్నారు. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, క్లైమేట్ యాక్షన్, ఫ్లడ్స్, ఇవన్నీ కూడా, బయోడైవర్సిటీ లాసెస్, ఇవన్నీ కూడా వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షువస్ డిసీజెస్ కానివ్వండి, ఫ్లడ్స్ కానివ్వండి, డ్రాట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ లాసెస్కి దారితీయబోతున్నాయి. ఇలాంటి కంటెక్స్లో మన యొక్క డెవలప్మెంటల్ పాలసీస్, డెవలప్మెంటల్ ప్లాన్స్ అనేటటువంటివి అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఏదైనా సరే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, అగ్రికల్చర్ అన్నీ కూడా క్లైమేట్ చేంజ్ అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని, క్లైమేట్ యాక్షన్ని దృష్టిలో పెట్టుకొని జరగాలి. టెక్నాలజీస్ అనేటటువంటివి డెవలప్ చేసుకోవాలి. మరి అడాప్టేషన్ అనేటటువంటిది జరగాలి. అడాప్టేషన్ వివిధ రకాలైనటువంటి సిచ్యువేషన్స్కి సూటబుల్గా ఉండే విధంగా మనం అడాప్ట్ అవ్వగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, కోవిడ్-19 అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్. మనం దాన్ని రికగ్నైజ్ చేయడంలో బయోడైవర్సిటీ అంతేనా అండి? మనం బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేశాము అన్నదానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చా దాన్ని?
సో దాన్ని రెస్టోర్ చేయగలగాలి. లేదంటే ఇప్పుడు కోవిడ్-19 అనేది ఒక ఎగ్జాంపుల్. ఏ విధంగా ఎన్విరాన్మెంటల్ రిస్క్స్ అన్నవి ఎకానమీకి చాలా దారుణంగా ఇంపాక్ట్ చేస్తాయి అని. అన్ని కంట్రీస్ కలిసి న్యాచురల్ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసే విధంగా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఉండాలి. సస్టైనబుల్గానే మనం గ్రో అవ్వాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. స్మార్ట్ వాల్స్ అంటున్నారు. మనకి ఇంతకుముందు ఉన్నటువంటి యుఎస్ఏ ప్రెసిడెంట్ నేను మెక్సికోకి యుఎస్ఏకి మధ్యలో ఒక కాంక్రీట్ వాల్ పెద్దది కడతాను అన్నారు. కానీ అది స్మార్ట్ వాల్ కాదు. మనకి స్మార్ట్ వాల్ అంటే ఏంటి? ఇంతకీ వివిధ రకాలైనటువంటి టెక్నాలజీస్, స్పేస్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లా మన దగ్గర ఉండేటటువంటి డిఫరెంట్ టెక్నాలజీస్ని ఉపయోగించి బార్డర్ రీజన్స్ యొక్క సెక్యూరిటీ. బార్డర్ రీజన్స్ అనగానే మనకి రెండు గుర్తు రావాలండి. ఒకటి ల్యాండ్ బార్డర్ ఆర్ ల్యాండ్ బౌండరీ అంటాం. సో ఏ దేశాలతో మనకి ల్యాండ్ బౌండరీ ఉంది, అదేవిధంగా మ్యారీటైమ్ బౌండరీ. ఏ వాటితో మ్యారీటైమ్ బౌండరీ ఏ విధాలుగా ఉంది మనకి. సో ల్యాండ్ బౌండరీకి ఉన్న థ్రెట్స్ ఏంటి, మ్యారీటైమ్ బౌండరీకి ఉన్న థ్రెట్స్ ఏంటి, వీటిని ఎదుర్కోవడానికి ఆల్రెడీ మన యొక్క గవర్నమెంట్ స్మార్ట్ ఫెన్సెస్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చింది పైలట్ ప్రాజెక్ట్లో ఇండియా పాకిస్తాన్ మధ్య. మరి అదేంటో దాని గురించి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ల్యాండ్ బౌండరీ చూడండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, వీటన్నిటితోనూ ల్యాండ్ బౌండరీ ఉంది కదా. కోస్ట్ లైన్ చూడండి, తీర ప్రాంతం వచ్చేటప్పటికి మన కోస్ట్ లైన్ వచ్చేటప్పటికి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. సో దీని సెక్యూరిటీని మనం కాపాడాలి. దానికోసం ఇండియన్ గవర్నమెంట్ అన్నది ఇదిగో ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. దాని కింద స్మార్ట్ ఫెన్సెస్, వివిధ రకాల సెన్సర్స్, లేజర్ లైట్స్, సీసీటీవీ క్యామ్స్, వీటన్నిటిని పెట్టుకొని కొంత ప్రాంతం అండి, జస్ట్ కొన్ని కిలోమీటర్సే రీసెంట్గానే దాన్ని లాంచ్ చేశారు. స్లోగా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ ప్రోగ్రామ్ కింద? స్మార్ట్ ఫెన్సింగ్ అనే దేని కింద ఇంప్లిమెంట్ చేయాలనండి? కాంప్రిహెన్సివ్ బార్డర్ మేనేజ్మెంట్ అనే దాని కింద మ్యాన్ పవర్తో పాటు సెన్సర్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకొని ఇప్పుడు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు ఇక్కడి నుంచి చెప్తూ ఉంటారు కదా, జరగకుండా టెక్నాలజీ టక్కును గుర్తించి చెప్పేస్తుంది. సో దాంతో మన వాళ్ళు యాక్షన్ తీసుకునేలాగా ఉండాలి. అది ఇక్కడ స్మార్ట్ ఫెన్సింగ్ అంటే. ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ ఎరాలో పెద్ద పెద్ద వాల్స్ ఇవి కట్టడం కాదు, టెక్నాలజీని బెటర్గా వాడుకోవాలి. సరే, మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాస్తారో చూద్దామా. ఇండియాలో వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి ఇప్పుడు అవేర్నెస్ తీసుకొని రావాల్సినటువంటి హయ్యెస్ట్ మూమెంట్ ఇది అన్నాం. ఇదిగోండి, కోట్తో స్టార్ట్ చేయడం అనేది కూడా ఒక మంచి వే ఆఫ్ ఆన్సరింగ్ అండి. జిఎస్లో కూడా కోటేషన్తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఒకవేళ రాస్తుంటే ఆన్సర్ డేటాతో మొదలుపెట్టుండేదాన్ని. వాటర్ స్కేర్సిటీ ఎందుకు అంత హ్యూజ్ స్కేల్లో ఉందని డేటా ఏదో ఉంటుంది కదా, అది మొదలుపెట్టచ్చు. కోటేషన్ కూడా గుడ్. మరి ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఏ విధంగా చేసింది, ఇంకేం చేయాలి, అలా కాదండి. దీనికి ఆన్సర్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఎందుకు వాటర్ ఇష్యూ అంత పెద్ద ప్రాబ్లం అయింది, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి. సో అవేర్నెస్ని ఇప్పుడు అవేర్నెస్ అనేది లాస్ట్ పార్ట్ అవ్వాలి. దానికి ఒక లాజికల్గా ఫ్లో రావాలి, ఎందుకు ఇక్కడ ఏ విధంగా ఉంది అని. రైట్, రీసెంట్గా నీతి ఆయోగ్ చెప్పిన దాని ప్రకారం ఇదిగో ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి, అందుకని అవేర్నెస్ రావాలి. గుడ్. ఇక్కడ చూడండి, సో ఇది వాటర్ కన్జర్వేషన్ ఎందుకు పెంచాలి, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. కొన్ని మెజర్స్ ఆల్రెడీ తీసుకుంది, ఇంకా తీసుకొని అవేర్నెస్ అనేది వాటిలో ప్రైమరీ అవ్వాలి. రైట్, మీరు ఇక్కడ అవేర్నెస్ అన్నది ప్రైమరీగా రాయాలండి. ఇది ఓవరాల్గా వాటర్ కన్జర్వేషన్ గురించి రాశారు. ఫైనల్ ఇక్కడ మేజర్ పార్ట్ కన్జర్వేషన్లో అవేర్నెస్ అన్నది రావాలి. ఇక్కడ చూడండి, ఎస్, పాపులేషన్ పెరుగుతుంది, వాటర్ నీడ్ పెరుగుతుంది, కొన్ని ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి, వాటి వల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి, మెజర్స్ కొన్ని తీసుకున్నారు, ఇంకేం చేయాలి అని రాశారు. వాటిలో ఇందాక చెప్పినట్టు అవేర్నెస్ పార్ట్ ఎంతవరకు ఉండాలి, ఎందుకు అన్నదే ప్రైమరీ అన్నమాట. వీటిని ఇంకా మీరు రాయండి, రీజన్స్ని ఇంకొంచెం మీరు రాయొచ్చు. సరే, వాటర్ యొక్క రోల్ ఏంటి, మరి ఎందుకు వాటర్ని పరిరక్షించాలి, దానికి సంబంధించి ఏ విధంగా మన దగ్గర ఆవశ్యకత ఉంది, ఏమేమి సమస్యలు ఉన్నాయి చూడాలి. ఎందుకు వాటర్ కన్జర్వేషన్ మీద ఫస్ట్ ప్రాబ్లమ్స్ రాయండి. ప్రాబ్లమ్స్ ఏమేంటి, వాటర్ కన్జర్వేషన్ అసలు వాటర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు కన్జర్వ్ చేసుకోవాలి, అవేర్నెస్ అన్నది ఎందుకు ఇప్పుడు హై టైం అంటున్నాం, అది రాయండి మీరు. రైట్, ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓవరాల్గా టాపిక్కి సంబంధించిన అన్ని డైమెన్షన్స్ కాకుండా ప్రాబ్లమ్స్ మీదే ఫోకస్ చేయాలి. రైట్, ఇక్కడ చూడండి, వాటర్ ఇష్యూస్ ఏంటి, దానికి సంబంధించి ఇదిగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేర్నెస్ అన్నారు. కొద్దిగా వెల్ స్ట్రక్చర్డ్గా ఇంకా బెటర్గా రాయొచ్చు. ఇంకొంచెం నీట్గా స్ట్రక్చర్ చేసుకుంటే మీ ఆన్సర్ ఇంకా బాగుంటుందండి.
నెక్స్ట్ ఇంట్రొడక్షన్లో ఇదిగో డేటా వాటర్కి సంబంధించి ఇలా ఉంది. అయితే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నా. గవర్నమెంట్ కొన్ని మెజర్స్ తీసుకున్నా ఇంకా సరిగా లేవు, అందుకని ఈ విధంగా చేయాలి. గుడ్, బాగా రాశారు. సరే, డేటా ఈ విధంగా ఉంది, ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి, వీటికి సంబంధించి అవేర్నెస్ అన్నది ప్రాపర్గా అండి. రైట్, ఇవన్నీ ఓవరాల్ వాటర్ కన్జర్వేషన్ కోసం ఏం చేయాలి అని అవేర్నెస్ అన్న కాంపోనెంట్ని మీరు ఎక్కువ ఫోకస్ చేయండి కన్క్లూజన్లో. నెక్స్ట్, ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.